మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇనికోరం ప్రేక్షకులకి నమస్కారాలు. అలాగే కృష్ణదేవులకి, నా బంధుమిత్రాదులకి, స్నేహితులకి అందరికీ మీకు అందుకు పూర్వక నమస్కారాలు. ఈరోజు మీ ముందుకి ఆరుద్ర నక్షత్రంతో ముందుకు వస్తున్నాను. ఆరుద్ర నక్షత్రం అంటే ఇది మనిషి గణం, యోని కుక్క. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం పరమశివుని నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో 1వ పాదం, 2వ పాదం, 3వ పాదంలో జన్మించిన వారికి ఎలాంటి శాంతులు ఉండవు. అయితే 4వ పాదం స్వల్ప దోషం అనే మాట చెప్తున్నారు. ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారనే మాట చెప్పే ముందు, ఈ ఆరుద్ర నక్షత్రంలో కనుక స్త్రీ ప్రథమ రాజస్వలో కనుక అయితే దోషమని చెప్తున్నారు. తప్పనిసరిగా శాంతులు చేయించుకోవాలనే మాట చెప్తున్నారు. వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట ఈ శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారంటే శ్రీమంతులు, మంచి రూపవంతులు, ప్రతి పని యందు ప్రజ్ఞావంతులై ఉంటారు, సృజనాత్మక శక్తి, మంచి కార్యదక్షత గలవారే ఉంటారన్నమాట చెప్పబడుతుంది. ఇలాగే వీళ్ళు కూడా సుదూర ప్రాంత నివాసాలు చేస్తారన్నమాట చెప్పబడుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పేర్లు ఎలా పెట్టాలనే విషయంలోకి వస్తే, మొదటి పాదం అయితే కనుక కూ అనే అక్షరమే పెట్టాలి. 2వ పాదం ఖమ్ అంటే ఖడ్గంలో ఖమ్ అనమాట. 3వ పాదంలో జన్మిస్తే కనుక జ్ఞ, ఆజ్ఞలో జ్ఞ. 4వ పాదం అయితే ఛ అనే అక్షరం పెట్టాలి. ఈ 4 ఇది కు, ఖమ్, జ్ఞ, ఛ. ఈ 4 అక్షరాల పేర్లతో మొదట వచ్చే విధంగా, మొదటి అక్షరం వచ్చే విధంగా పెట్టాలన్నమాట ఈ శాస్త్రం చెప్పబడుతుంది. అయితే మనకు నచ్చిన విధంగానే పేరు పెట్టుకోవచ్చు, పేరు కొన్న పక్షంలో. ఇక ఈ మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారన్నమాట చెప్పబడుతుంది. ఎలా ఉంటారనేది చెప్పే విషయంగా చూస్తే, వీళ్ళు నిదానవంతులు, పెద్దలను గౌరవిస్తారు, సూక్ష్మ బుద్ధి గలవారు, మంచి స్నేహశీలి, బంధు ప్రేమ కలవారు, ఇంద్రియ నిగ్రహములు కలవారు అంటారు చెప్పబడుతుంది. లోకానుభవం చాలా ఎక్కువగా ఉంటుందనే మాట చెప్పబడుతుంది. దాన ధర్మాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువగా తరచు వీరు ఇతరుల చేత మోసగించబడేవారు మాట చెప్పబడుతుంది. కొద్దిగా పిరికివారు అనే మాట కూడా ఈ చెప్పబడుతుంది. అలాగే కళ్ళబొల్ల మాటలకి, కష్టాలకి, కళ్ళబొల్ల మాటలకి కరిగిపోతారు, దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు అనే మాట చెప్పబడుతుంది. మంచితనం ఉంటుంది, ఎక్కువగా ఉంటారని చెప్పబడుతుంది. వీరికి మంచి దాంపత్య యోగం, మంచి కలత్ర సౌఖ్యాలు ఎక్కువ ఉంటాయని మాట చెప్పబడుతుంది. మంచి వ్యక్తి భారీగా వస్తారనే మాట చెప్పబడుతుంది. అలాగే వీళ్ళు విందులు, వినోదాలు, అలాగే విహారయాత్రలకు వెళ్తారన్నమాట చెప్పబడుతుంది. పుణ్య తీర్థాలు సేవించడం అనే యాత్రలు ఎక్కువగా చేస్తారన్నమాట చెప్పబడుతుంది. ఇక 2వ పాదంలో పుట్టిన వాళ్ళు రూపవంతులు, శీలవంతులు, మంచి విద్యాభివృద్ధి గలవారు, మంచి అనేక విద్యలు, 2-3 విద్యల్లో ప్రావీణ్యత గలవారు అన్నమాట చెప్పబడుతుంది. అలాగే స్థూలకాయలు మంచి స్థితిమంతులు ఉంటారన్నమాట, మంచిగా మాట్లాడతారన్నమాట చెప్పబడుతుంది. మంచి వాక్పటుత్వం గలవారని చెప్పబడుతుంది. మంచి కంచు కంట గలవారనే మాట చెప్పబడుతుంది. వంశానికి పేరు తెచ్చేవారని చెప్పబడుతుంది. దైవ చింతనాపరులైన మాట చెప్పబడుతుంది. మాతృప్రేమ ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, సుశీలత కలవారై ఉంటారు. అయితే దాంపత్యం భిన్నమహత్వాలు కలిగిన వ్యక్తి దాంపత్యం అనేది వస్తుందన్నమాట చెప్పబడుతుంది. దాంపత్యం భిన్నమహత్వాలు కూడిన జీవితం ఉంటుంది వీళ్ళకి. ఈ 2వ పాదంలో పుట్టినవారు చెప్పబడుతుంది. ఇక 3వ పాదంలో పుట్టినవారు ఎలా ఉంటారని చెప్పబడుతుంది అంటే, కుర్చనైన వారు అంటే పొట్టివారు, మంచి రూపవంతులు, మంచి నేత్రములు గలవారు, తల్లిని గౌరవించే వ్యక్తులు అయ్యి మాట చెప్పబడుతుంది. స్థూలకాయలు అనే మాట చెప్పబడుతుంది. అలాగే 40 ఏళ్ళ తర్వాత వీరికి అనారోగ్యాలు అంటే మాట చెప్పబడుతుంది. బాల్యంలోనూ అనారోగ్యాలు ఉంటే 40 ఏళ్ళ తర్వాత కూడా అనారోగ్యాలు అంటే మాట చెప్తుంది. అయితే వీరు చేసిన వేలు మరి మర్చిపోతారు. ఎదుటివారు చేసే వేలు, ఎదుటివారిని మోసగించే తత్వం ఉంటుంది. అలాగే ఏదైనా కష్టం వస్తే ఎదుటివారిని దెబ్బ కొట్టి ముందుకెళ్దామనే ఉద్దేశంలో ఉంటారన్న మాట చెప్పబడుతుంది. ఇక 4వ పాదంలో పుట్టిన వారు ఎలా ఉంటారన్నమాట చెప్పేది ఏంటంటే, ఏ విషయాన్ని వీరికి విపరీత ధోరణ కలిగి ఉంటారు, విపరీతంగా ఆలోచిస్తారు, విపరీత ధోరణ కలిగి ఉంటారు. నిద్ర తక్కువగా ఉంటుంది, నిద్రలేమి, అకారణ భీతి, శత్రుభీతి గలవారే అంటారు. అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. అలాగే శరీరంపై దెబ్బలు తగిలించుకునేవారే మాట చెప్పబడుతుంది. చిన్నతనంలోనే శస్త్రచికిత్సలు కలవారని చెప్పబడుతుంది. 31 శస్త్రచికిత్సలు అనే ఉంటాయని చెప్పబడుతుంది. అలాగే వీరికి దుర్వ్యయాలు, దుర్వ్యసనాలు ఉంటాయని మాట చెప్పబడుతుంది. అలాగే వీరికి ఆయు ప్రమాణం ఉంటుంది అని మాట చెప్పబడుతుంది. మొత్తం మీద ఈ 4 ప్రధానంలో జన్మించిన ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు కొద్దిగా చెప్పాలంటే కోప స్వభావాలైన మాట చెప్పబడుతుంది. దైవ చింతన ఉంటుందని మాట చెప్పబడుతుంది. 85 సంవత్సరాల వరకు బతుకుతారని మాట చెప్పబడుతుంది. అలాగే వీరికి గురువంతరాల్లో వీరికి ఏ దశలో అయితేనేమి
శత్రువంతరాల్లో గురువంతరాల్లో గురువంతరాల్లో మార్గం అనే మాట చెప్పబడుతుంది. అలాగే శని కూడా కొద్దిగా ఇబ్బంది పడతాడనే మాట చెప్పబడుతుంది. 85 సంవత్సరాల ఆయుు ప్రమాణం ఉంటుందనే మాట చెప్పబడుతుంది. మొత్తం మీద ఈ ఈ దశ ఈ ఈ ఆరుద్ర నక్షత్రం మంచిదనే మాట చెప్పబడుతుంది. అలాగే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏ ఏ వ్యాపారాలు చేస్తారనే మాట చెప్పాల్సి వస్తే ఇది శాంతి నక్షత్రం అవడం వల్ల పెద్దగా ఈ నక్షత్రంలో పెద్దగా ముహూర్తాలు పెట్టుకోవాలనే మాట చెప్పబడుతుంది. లిక్కర్ వ్యాపారానికి, పత్తి, అలాగే పొగాకు తోటలు నాటడానికి ఉపయోగపడుతుంది అన్నమాట చెప్పబడుతుంది. అలాగే వేద విద్యకు అభ్యసించడం కూడా ఈ ఆరుద్ర నక్షత్రం ఉపయోగపడుతుంది అన్నమాట చెప్పబడుతుంది. ఇక తదుపరి పునర్వసు నక్షత్రంతో ముందుకు వచ్చే ముందు మీతో కొద్దిగా విరామం తీసుకుంటున్నాను.